రారండో అమ్మమ్మ ఇంటికి. ఇది మేము చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు చేసేది ఆలు ఫ్రై భలే ఉంటుంది పచ్చిమిరపకాయలతో. నేను కూడా మీకు చేసి చూపిస్తా. మసాలా వేయాలి ఇందులో, చాలా బాగుంటుంది. ఇది రసంలో గనక నంచుకుంటే అద్భుతంగా ఉంటుంది. అసలు జ్వరం తగిలి ఏం తినబుద్ధి కానప్పుడు, జలుబు చేసినప్పుడు ఈ రసం ఈ కాంబినేషన్ అద్దరిపోయిద్ది. ఇప్పుడు 10 రోజుల నుంచి నా పరిస్థితి అదే. ఏమి తినబుద్ధి కాదు, దగ్గు, ఒళ్ళంతా నొప్పులు, జ్వరము. అది ఇప్పుడు నేను మీకు కూడా చూపిస్తా ఈ కూర ఎలా తయారు చేయాలో. ఇప్పుడు దీనిలోకి మనకు కావాల్సిన ఆలు అదే బంగాళదుంపలు ఉడికించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి మరీ ఎక్కువ వేయకూడదు ఈ పచ్చిమిరపకాయలు. ఈ మొత్తానికి కూర మొత్తానికి సరిపడా ఉప్పేసి మిక్సీ పట్టుకొని తీసుకొచ్చి కూర ఎలా తయారు చేయాలో చూపిస్తా. ఇప్పుడు మనం కూర కోసం ప్యాన్ పెట్టాము. ఇది నిన్ననే పట్టించుకొచ్చిన ఆయిల్. ఇది కొంచెం హీట్ ఎక్కనిద్దాం. ఇప్పుడు తాలింపు గింజలు ఇప్పుడు ఇవి వేగినాయి కదా. ఇవి వేగాక ఉల్లిపాయ, కరివేపాకు, 2 రెక్కలు వీటిని కూడా కొంచెం వేగనిద్దాం. ఉల్లిపాయలు ఇలా 60% వేగాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా వేగనిద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా వేగాక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చేమి ఉప్పేసి పచ్చిమిరపకాయలు అది దీనిలోకి వేసేద్దాం. మీరు సిమ్లో చేసుకోండి, బాగుంటుంది. చెగ ఎక్కువ పెడితే ఇవన్నీ మాడిపోయి అంత టేస్ట్గా ఉండదు. ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా వేయించడం. ఇప్పుడు ఈ మిరపకాయ కూడా కలిపి మిరపకాయ వేసుకొచ్చింది. పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేగాక దీనిలో 1 స్పూను కొబ్బరి కారం, ఇది కూడా కొంచెం వేగనిద్దాం. ఇది వేగింది. దీనిలో కొంచెం 1 స్పూన్కి తక్కువగా గరం మసాలా. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు వేసి బాగా కలుపుదాం. అలా మొత్తం కలిపాక 2 నిమిషాలు సిమ్లోనే చక్కగా మసాలాలన్నీ ఉప్పు, కారము, మసాలాలు ఈ దుంపలకు పట్టేదాకా ఇక కలుపుకుంటా కానీ వేసుకుంటే ఇది చూడండి ఎలా ఎగరేసుకుంటా కానీ 1-2 నిమిషాలు వేయించుకోవాలి. చూడండి ఎంతో అద్దరిపోయే రుచికరమైన ఆలు ఫ్రై రెడీ అయ్యింది. ఆలు మసాలా ఫ్రై సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నాకు ఈరోజు ఉదయాన్నే చేస్తున్నానులే మామయ్యకి క్యారేజీలో. కానీ మామయ్యకి ఈ కూర అంటే ఇష్టం, ప్రాణం. ఇష్టం కూడా కదా అన్ని కూరలోకి ఈ కూర అంటే వాడికి చాలా ఇష్టం. అందుకని కొత్తిమీర అయితే ఇప్పుడు లేదు, తర్వాత అయినా వేసుకోవచ్చు మీరు తినబోయేప్పుడైనా. సరే అండి, ఇది ఇలా చేసుకొని తినండి. మీకు నచ్చితే ఒక లైక్, నచ్చకపోతే ఒక కామెంటు, నచ్చినా నచ్చకపోయినా కామెంటు, నచ్చితే లైక్. సరేనా? సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా రసంలో నంచుకుంటే అద్దరిపోయిద్ది. సైడ్ డిష్ గోంగూర పప్పులో కూడా బాగుంటుంది. ఇది చపాతీ, రోటీ, పూరి, మళ్ళీ అదేంటి దోశ మీద మసాలా వేస్తారే అలా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.